జయధ్వనులు. ఇది పరలోకపు ఆనందం. భూమికి పునాది వేసినప్పుడు పరలోకములో ఉన్న సైన్య సమూహం అంతా దేవుడు ఆనందించినాడు. ఎందుకంటే ఆయన రూపములో, ఆయన పోలికగా, ఆయన రూపం, ఆయన పోలికగా ఒక మనిషి ఈ భూమి మీద ఉదయిస్తున్నాడని చప్పట్లు కొట్టని గట్టిగా. ఆ మనిషి ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. దేవదూతలు దేవుని కుమారులకు, కుమార్తెలకు మేము పరిచయం చేయొచ్చని బహు ఆనందంతో గంతులేసినట్లుగా ఉంది. ఇది మొదటిది. రెండోసారి పరలోకం ఆనందించింది. పరలోకమంతా తుడిచేస్తే ఎంతమంది దేవదూతలు ఉంటారు అంతమంది రెండో చోట కూడా ఆనందించారు. ఎక్కడో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి ఉదయించినప్పుడు చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. అది కూడా చదువుదాం మాటని. లూకాసు వార్త 2:13 వచనం. మొదట ఆనందం భూమికి పునాదులు వేసినప్పుడు, పరలోకమంతా ఆనందం. నిజంగా మన బ్రతుకు ఒక్క రోజన్నా దేవుని సింహాసనంలో ఆయన ఆనందింపజేసే బ్రతుకు ఒక్క రోజన్నా మన జీవితంలో ఉండాలి. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పుట్టుక దేవుణ్ణి ఆనందింపచేయాలి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏంటో తెలుసా? ఇతని యందు నేను ఆనందించుచున్నాను. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. నీ పుట్టినరోజు అప్పుడు నువ్వు కేక్ కట్ చేసేటప్పుడు నువ్వు ఆనందించినప్పుడు పరలోకంలో దేవుడు ఆనందిస్తున్నాడా? ఆనందించాలి. ఎప్పుడు ఆనందిస్తున్నాడు? యేసు ప్రభువారు మనిషి కుమారుడికి ఈ లోకములో ఉదయించినప్పుడు పరలోక సైన్య సమూహం అంతా, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారందరికీ భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రం చేయుచుండెను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిదిగా ఆయన ఆనందించింది ఎప్పుడు? భూమికి పునాది వేసినప్పుడు. రెండవదిగా ఆయన ఆనందించింది ఎప్పుడు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలంతా, పరలోకమంతా సంతోషం కలిగింది. ఎంత ఆనందము కలిగింది. నేను చదివినప్పుడల్లా పరలోకంలో ఎంత ఆనందించుంటారు, ఎంత సంతోషమైతే ఈ మాటలు రాయించాడు దేవుడు. పరలోకాన్ని సంతోషపెట్టే బ్రతికై ఉండాలి మంది. పరలోకంలో దేవుని మహిమపరిచే బ్రతికై ఉండాలి మంది. నేను అనుకుంటాను, ప్రభా నన్ను పుట్టించిన నీవు ఒక్క రోజైనా నేను సైన్య సమూహాలు, కెరూబులు, షెరూబులు, నీ సింహాసనము, 24 పెద్దలు, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు, యుద్ధ దూతలు, సువార్త దూతలు, బలపరిచే దూతలు, పరలోకమంతా ఈ భూమి మీద నన్ను పుట్టించిన ఒక్క రోజల్లా నేను పరలోకములో ఉన్న సమస్తాన్ని ఆనందింపజేస్తే దేవుడు మనం చూసి ఎంత ఆనందిస్తాడు అనిపిస్తుంది. ఎప్పుడు ఆయన ఆనందించేది పరలోకములో ఎప్పుడు సంతోషము. మనుషులు ఎప్పుడు సంతోషమే ఉంటది, కానీ దేవుని సింహాసనము, దేవదూతలు, సైన్య సమూహం అంతా ఆనందిస్తున్నారంటే అది చరిత్ర. అందుకనే మన పుట్టుకి ఒక చరిత్ర ఉండాలి. ఆత్మ సంబంధమైన జీవితాలకి దేవుడు అనుకుంటాడు ఎప్పుడు నన్ను ఆనందింపజేస్తారు వీళ్ళని. ఒకసారి చిన్న కథ చదివా. నేను చదువుకున్న రోజుల్లో మా టెక్స్ట్ బుక్ లో ఉంది. అది
తండ్రి తల్లి బాగా కష్టపడి ఇద్దరు పిల్లల్ని కష్టపడి వాళ్ళు కష్టపడుతున్న రోజుల్లో దేవుడు వాళ్ళకి ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళకి ఒక కుమారుడికి 2-3 తరగతి చదువుతున్నాడు, ఒక కుమారుడు 5వ తరగతి చదువుతున్నాడు. ఈలోపు హఠాత్తుగా తండ్రి చనిపోయాడు. ఆ తల్లి దుఃఖానికి అవధులు. ఈ ఇద్దరు పిల్లలను చూసి, అది బాగా కష్టపడుతున్న కుటుంబం కనుక, ఆమె వయసులో ఉంది కనుక పిల్లలను చూసి బహుగా దుఃఖపడి ఏడ్చింది. ఇద్దరు పిల్లలు ఆమెను పట్టుకొని, మమ్మీ నువ్వు ఏడవమాక, నువ్వు ఏడిస్తే నువ్వు చచ్చిపోతే నాన్న లేక నువ్వు లేక మేము బ్రతికిలే మమ్మీ అని ఆ తల్లిని పట్టుకొని ఏడుస్తారు వాళ్ళు. ఆ తల్లి ఏడ్చే ఏడుపు ఇంకా దుఃఖం ఎక్కువైపోయి పిల్లలిద్దరిని కౌగిలించుకొని ఏడుస్తుంది. అప్పుడు ఆ పిల్లలతో చెప్తుంది, నాన్న లేని లోటు మీకు రానివ్వనురా, నేను ప్రతి ఇంట్లో పాసి పని చేసైనా మిమ్మల్ని చదివిస్తాను రా అని ఆమె చదివి. అంటే చిన్న వయసు, వీళ్ళు 5వ తరగతి ఒకడు, 2-3 తరగతులు ఒకడు. చిన్న వయసులో వాళ్ళు తల్లికి ఏం సహాయం చేయగలుగుతారు పాపం. ఓ రోజున ఆ చిన్న పిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమనంటే, అరే తమ్ముడు, మనకి డాడీ లేడు, మమ్మీని ఒక్క రోజన్నా సంతోష పెట్టాలిరా, మనం ఒక్క రోజన్నా మమ్మీని సంతోష పెట్టాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ మమ్మీ కొంచెం మంచాన్ని పడుతుంది. ఆ పిల్లలిద్దరూ బయటికి వెళ్ళిపోయి ఈ మాటలు మాట్లాడుకుంటారు. అమ్మను ఒక్క రోజన్నా సంతోష పెట్టలేము మనం, అమ్మ చాలా కష్టపడుతుందిరా, పాచి పని చేసి చేతులన్నీ పాచిపోయినాయిరా, మన ఇద్దరి కోసం అమ్మ బాగా కష్టపడుతుంది, ఆరోగ్యం బాగా పోయినాయి, మన కోసం ప్రాణం పెట్టి కష్టపడుతుందిరా అని వాళ్ళిద్దరూ అనుకుంటున్నప్పుడు, నేను ఆ సబ్జెక్టు చదువుతున్నప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆ వయసు అంతా వాళ్ళు అనుకునే మాటలేంటి, తల్లి గురించి ఎంత ప్రేమ మమకారాలు వాళ్ళకి ఎంత చక్కగా కలిగినాయి అని. అయితే ఆమెకి పాసి పని చేస్తుంది కదండి, కాళ్ళన్నీ పాచిపోయి తోళ్ళు ఊడిపోయి మంటల బుట్టి పసుపు రాసుకొని ఆమె బాగా పండుకొని ఏడుస్తుంటే పిల్లలిద్దరు వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి తల పక్కన నిలబడి, మమ్మీ ఏమైంది మమ్మీ నీకు అని అడిగితే, ఏమవలేదమ్మా, ఏమవలేదు, నాకు కొంచెం నీరసం ఉంది, నేను పండుకున్నాను. మమ్మీ నీ తెలియకుండా ఒక పని చేశాం, మమ్మల్ని క్షమించు మమ్మీ అని. ఆ ఇద్దరు పిల్లలు ఒకడు కాళ్ళ దగ్గర, ఒకడు తల దగ్గర వాళ్ళ అమ్మను పట్టుకొని క్షమాపణ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి చెప్పకుండా ఆ వయసులో ఆమెకు చెప్పులు లేవని గుర్తించి షాప్కి వెళ్ళి షాపు అని అడుగుతారు, చెప్పులు 2 కావాలి మా అమ్మకి. ఎంత అవుతాయి అని అడుగుతారు. వాళ్ళు 10 రూపీస్ అంటే, అన్నయ్య అంత డబ్బులు మన దగ్గర లేవు, ఒక చెప్పు కోసం నువ్వు కష్టపడు, ఒక చెప్పు కోసం నేను కష్టపడతాను,
కల్తీ దగ్గర పొలలు మోసి ఉదయం నుంచి సాయంత్రం దాకా మోస్తున్నప్పుడు ఆర్తి వాహనుడు అడుగుతాడు, ఏంట్రా మీరు ఇంత వయసులో ఎందుకు పొలలు మోస్తున్నారంటే, అయ్యా వానర్ గారు, మా నాన్నగారు లేరు, మా అమ్మ పాచి పని చేసి కాళ్ళని పాసిపోయి చెప్పులు లేక బాధపడుతుంది. మా అమ్మ బాధ మేము చూడలేకపోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము పని చేసి పెడతాం మేము ఇద్దరం. మా అమ్మకి చెప్పులు ఖర్చు ఇస్తే చాలంటారు వాళ్ళు. చెరొక 5 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు వాడు. ఆర్తి వాడు చెరొక 5 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. 5 రూపాయలు తీసుకెళ్ళి షాపు దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఒక చెప్పు అండి ఉండి షాపు అనరు. ఏంట్రా ఒక చెప్పు? మా అమ్మకి 2 చెప్పులు కావాలి కదా. మేము చిన్న కొడుకు ఆడు, పెద్ద కొడుకు నేను, మాకు స్తోమత లేదు, పొలాలు మోసి మా తమ్ముడు ఒక 5 రూపాయలు, నేను ఒక 5 రూపాయలు సంపాదించాము అని వాళ్ళ అమ్మ పడుకుంటే చీపురు పుల్లతో వాళ్ళ అమ్మ పాదాలు కొలిసి తీసుకెళ్ళి షాపు ఓనర్కి ఇస్తే షాపు ఓనర్ 2 చెప్పులు ఇస్తాడు. అప్పుడు ఆ తల్లితో అడుగుతారమ్మా, నీకు చెప్పకుండా మేము పనికి వెళ్ళాం, ఈ బాధ చూడలేక నేను పనికి వెళ్ళాను మమ్మీ, చిన్నోడు నేను పనికి వెళ్ళాను. సాయంత్రం వరకు పొలాలు మోసాము, చెరొక 5 రూపాయలు ఇచ్చాడు అమానరు. 10 రూపాయలు పెట్టి నీకు చెప్పకుండా చెప్పులు తెచ్చామని చెప్పినాక ఆ తల్లి లేచి వాళ్ళిద్దరిని హత్తుకొని, ఇంకెంతకన్నా నాకు సంతోషం ఏముందిరా, మీరేం తప్పు చేశారా, నన్ను క్షమాపణ అడుగుతున్నారు అని ఆ తల్లి వాళ్ళిద్దరిని ఓదారుస్తుంది. చిన్న పిల్లలు ఒక తల్లిని ఆనందింప చేయటానికి వాళ్ళు చేశారు కదా. మరి మనం పుట్టాము, దేవుడు మనల్ని ఆయన ఎన్నో కలలుగానే మనల్ని పుట్టించాడు భూమి మీద. మన తండ్రిని సంతోషింప చేయటానికి ఎప్పుడైనా మనం ఆలోచించామండి? ఆయన ఎందుకు ఆనందింప చేయాలి, చేయకూడదు? మనం చిన్న పిల్లలకే ఒక తల్లి మీద అంత మమకారం వస్తే మన వయసు అయిపోతా ఉంది. ఎన్నో రుచులు చూసాం, ఎన్నో అనుభవించాం, ఎందరినో సంతోష పెట్టావు, ఎందరినో నీవు సహాయం చేశావు, ఎందరినో నీ జీవితంలో చూసావు, ఎందరి గురించో నువ్వు ఆలోచించావు. పేదల గురించి ఆలోచించావు, దరిద్రుల గురించి ఆలోచించావు, ఉన్నవాడి గురించి ఆలోచించావు, లేనివాడి గురించి ఆలోచించావు. నిన్ను సృజించిన నీ తండ్రి అయిన దేవుని గురించి నువ్వెందుకు ఆలోచిస్తే మనం అడగాలి, ప్రభా నేను నిన్ను ఆనందింప చేయాలంటే నేనేం చేయాలి ప్రభా? ఆయన అంటాడు, నశించిపోతున్నటువంటి ఆత్మలను, చీకట్లో ఉన్న ఆత్మలను, అసత్యములో ఉన్న ఆత్మలను, మరణములో ఉన్న ఆత్మలను జీవంలోనికి నడిపిస్తే ఆ రోజు నేను సంతోషిస్తా. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందుకేనండి 26 సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఒక్క రోజన్నా నేను ఆనందింప చేస్తానా అని సంవత్సరం ప్రయత్నం చేస్తూ ఉంటా. నేను నా ఆలోచన ఏంటంటే, ఈ చుట్టుప్రక్కల గ్రామాలన్నీ, ఈ గ్రామం అంతా ఒకే రోజున ఒకే స్థలంలో నిలబడి దేవుని స్తుతిస్తే నాకు అంతకన్నా భాగ్యమే ఉంది ప్రభా. మేము చేసే ప్రార్థనలు అందరినీ తాకాలి. నలుదిశలా నేను అనుకున్నంత వరకు ఆ సరిహద్దుల వరకు వెళ్ళిపోవాలి. తూర్పు దిశ, పడమర దిశ, దక్షిణపు దిశ, ఉత్తర దిశ. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, కొన్ని ఆత్మలను ప్రభు ఎదుట నిలబెడితే, కొంతమంది సేవకులు నిలబెడితే
దేవుని ఎదుట మనము చెప్పుకుంటానికి కొంచెమైనా మనకి సాక్ష్యం ఉండాలి. అందుకని ప్రభు అంటాడు, ఇదిగో నీతిమంతుల కొరకు నేను రాలా. ఏమన్నాడు? ఒక పాపి దేవుని ఎరగకపోవటం, దేవుడంటే తెలియకపోవటం, దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉన్నవారు, నాస్తికులు, హేతువాదులు, లోకంలో ఉన్నవాళ్ళు, రకరకాల మనుషులు, కఠినమైనటువంటి మనుషులు, క్రోధముతో, నేరాలు, ఘోరాలతో భయంకరమైనటువంటి మనుషుల్ని మానవత్వం ఉన్నటువంటి మనిషిగా మార్చేదే ఆయన కోరుకున్నటువంటి నశించిపోతున్న వారికి విడుదల. ఆయన మనకి నేర్పినటువంటి సత్యం అది. అందుకనే అక్కడ ప్రయాసపడుతున్నాడు ఆయన. ఒక తండ్రి గొర్రెలు కాపురు, అది ఆ పైన ఉన్నాడు చూడండి. ఆ గొర్రె ఒకటి అక్కడ కంపలో ఉంది. ఈ గొర్రెలన్నిటిని విడిచిపెట్టేశాడు. ఈ గొర్రెలు బ్రతకగలుగుతాయి, ఈ గొర్రెలు తినగలుగుతాయి, ఈ గొర్రెలకి జీవం తెలుసు, కాపరి తెలుసు, కాపరి గృహం తెలుసు, కాపరి స్వరము తెలుసు, కాపరి త్యాగం తెలుసు. కానీ అవేశమే అక్కడ పడిపోయినటువంటి ఒక దానికోసం ఆయన సాయంకాల వేళలో, రాత్రి పూట ఆయన ప్రయాణం కొనసాగించాడు. తొలగిపోయినటువంటి వారు, తప్పిపోయినటువంటి వారు, బలహీనమైనటువంటి వారు, పడిపోయినటువంటి వారు, లోకములో ఉన్న వారి కోసం యేసుక్రీస్తు వారు పడిన త్యాగం అంత ఇంత కాదండి. ఒక కాపరికి అంత తెగింపుంటే, గొప్ప కాపరైనటువంటి యేసుక్రీస్తు వారికి మన ఎడల ఎంత తెగింపుంటే ఆయన ప్రాణం పెట్టాడు. అప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు యెషయా గ్రంథంలో ఒక మాట కనిపించింది. ఇక నేను ముగించేస్తాను ఈ మాట చెప్పి. యెషయా గ్రంథంలో ఒక మాట దొరుకుతుంది మనకి. ప్రాణానికి ప్రతిగా నువ్వు ప్రాణం పెడితే, ప్రాణానికి ప్రతిగా 43:4 వచనం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను మనుషుల్ని దేవుడు మన దగ్గరికి రప్పించాలంటే ఏం చేయాలి? అది నా అన్వేషించాను నేను చాలాసార్లు. ప్రజలు దేవుని మార్గాన్ని నడిపించబడాలంటే దేవుడు మనకు కృప ఇవ్వాలి, ఆయన ఒక మనకు ఆకర్షణ ఇవ్వాలి. లేకపోతే మన మాటలు ఎవరు వింటారు? మనల్ని ఎవరు నమ్ముతారు? మనిషిని నమ్మని కాలం ఇది. అన్నదమ్ములు నమ్మని కాలం. ఒక వస్తువు కోసం 100 అబద్ధాలు ఆడి వస్తువును అమ్ముతున్నటువంటి రోజులు ఇవి. తెలివి మీరిపోయారు ప్రజలు. ఇదివరకు లాగా లేదు. సేవకులు నమ్మాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఏం చేయాలి ప్రభువా? మా ద్వారా అయితే ఇది జరగదు. ఏం చేయాలంటే, అసలు ఏం చేస్తే ప్రజలు వస్తారని చదువుతా ఉన్నా నేను. ఆ రోజుల్లో ఆ వాక్యం దొరికిందండి నాకు. ఏంటంటే, ప్రాణానికి ప్రతిగా, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎట్లా ఈ ప్రాణాన్ని మనం సమర్పించాలి? యేసు ప్రభువారు ఒక్క రక్త బొట్టు కూడా దాచుకోకుండా తండ్రికి మనుషులకి మధ్య బలిదానమైపోయి సమస్తాన్ని మన ముందే జయించి జై జీవితాన్ని చేసి, నేను జయించిన ప్రకారం మీరు కూడా జయిస్తారు అని యేసు ప్రభువారు మాట్లాడాడు. ఎలా జయించేది? ఎలా ప్రాణం పెట్టేది? ఒక్కరోజు భోజనం చేయకపోతే రక్తం చచ్చిపోతుంది మనలో. భోజనం చేస్తే రక్తం పడుతుంది. ప్రాణము దేవునికి ఇష్టమైంది. అందుకని మీరు ఏ జీవినైనా, ఒకవేళ మీకు పవిత్రమైనటువంటి జీవుల్లో మీరు
వాటిని తినాలంటే వాటి రక్తం అంతా ఉడికించిన తర్వాత దాన్ని మీరు తినాలి. రక్తం మీరు తినకూడదని ఉంది. రక్తం అంటే ప్రభువుకి చాలా ఇష్టం. అంటే దేవుని యొక్క ఆయనకి మన ప్రాణం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఈ రక్తానికి అందుకే బైబిల్లో ఒక చోట రాయబడి ఉంది, ఇదిగో కూలివాడు కూలి చేసినప్పుడు కూలి బిగ్గబట్టకూడదు, అది చెమట రక్తం. నువ్వు బిగ్గబడితే శాపగ్రస్తుడు అవుతావు. ఆడు పేదవాడైతే ఎల్లు పడుకొని నా యజమాని కూలి ఇవ్వలేదు, నా బిడ్డలకి నా భార్యని నేను ఎలా పోషించుకోవాలని ఆ రాత్రి అంతా కన్నీళ్లు విడుస్తాడు. గనుక ఆ చెమటికి ఆ రక్తానికి విలువ కట్టాలి. నువ్వు కూలి చేయాలి, ఉంచుకోకూడదు. ఉంచుకుంటే నువ్వు శాపగ్రస్తుడు అనుంది. ఏనాటి కూలి ఆనాడే ఇయ్యాల. ఇది శాస్త్రం రాసింది దేవుడే. అప్పుడు అనుకున్నా నీవు నాకు యజమానివి, నేను నీ దగ్గర కష్టపడాలి. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర నేను కష్టపడాలి. నేను కష్టపడితే నువ్వు కొంచెం కూడా దాచుకో, ఎందుకంటే శాస్త్రం రాయించావు. నువ్వు మనుషుడి కష్టంలో ఉంచుకోను. ఎన్ని రాత్రులు ఎన్ని పగల్లో ఉపవాసాలుండి ఆకళ్ళయి కడుపులు నొప్పి వచ్చి అటు ఇటు కొట్టుకులాడి తిరిగి ఒక్కోసారి ప్రార్థన చేస్తుంటే పేగుల్లో నుంచి రక్తం కక్కి, అయ్యా ప్రాణానికి బ్రతికిస్తావుగా ప్రజల్ని, ఈ లోకంలో నాకేం పని ఉంది నాయనా, నా బ్రతుకు దినాలన్నిటినీ ఈ విధంగా కష్టపడాలి, ఒకవేళ నువ్వు పిలుచుకుంటే నేను రావాలి, నీ పనిని నేను యథార్థంగా చేయాలి, ప్రాణానికి బ్రతికి ప్రజల్ని ఇస్తానన్నావు. ఇదిగోనండి ఆ ప్రాణానికి ప్రతిగానే ఈ కూడిక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట నాకు అతిశయం మీరే. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు, 26 సంవత్సరాలు అయినా అప్పుడప్పుడు నేను ప్రభు సన్నిధిలో ఏడుస్తాను. నీ పని నేను యథార్థంగా చేయట్లేదు. నేను ఏ సంవత్సరం పంట ఆ సంవత్సరం నీకు అప్పచెప్పాలి, నేను అప్పచెప్పలేకపోతున్నాను ప్రభా, ఓపిక ఉండట్లేదు నాయన. దేవుని సన్నిధిలో ప్రలాపించి ఏడుస్తూ ఉంటాను. నేను అది ఆ లేఖనం ఇదిగో ఈ సంఘం ద్వారా చూశాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఆ ప్రాణానికి ప్రతిగా ప్రజల్ని ఇస్తాడు ఆయన, సంఘాన్ని ఇస్తాడు. కానీ ఇంతటితో మేము తృప్తి పడకూడదు. అసలు తృప్తే ఉండకూడదు ఆత్మీయ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. అసలు తృప్తే ఉండదు మాకు. చాలు అనేది 3-4 గలవా, భూమి, అగ్ని, ఏమన్నది నీరా, చాలు అననివి ఉన్నాయంట బైబిల్లో. చాలు అననివి ఎన్నున్నాయి? 4. ఏంటది? పాతాళం ఎంత మంది వచ్చినా రమ్మనిది అంటది, దానికి తృప్తి లేదు. కనని గర్భం, నీరు, చాలు అనని భూమి, ఇవన్నీ చాలు అనని అగ్ని, చాలు అనని పాలరాజు. రాసుకోవటమే. నేను కూడా సంఘం ఇచ్చి సేవకులు ఇచ్చి 1000 మంది సేవకులు నిలబెట్టి లేదా లక్షల మంది సంఘాన్ని నిలబెట్టినంత మాత్రం నేనేం గనుడు కాదు. ఆయన ప్రాణానికి నేను అదేమి చెల్లించలేదు. ఆయన ఎదుట నిలబడ్డానికి నేను నిలబడాలి, మిమ్ములను నిలబెట్టాలి, సేవకులు నిలబెట్టాలి, ఆయన మహిమ పొందాలి. నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకములో ఆనందం అని ఉంది కనుక ఆ ఆనందాన్ని నేను చూడాలన్న ఉద్దేశంతో ఈ కూడికలు ఏర్పాటు చేసింది. నేను ఒక్కడనే కనపరచడం కాదు, అందరూ కనపరచాలి. అసలు నాకైతే ఈ ప్రపంచంలో ఎన్ని సంగీత వాయిద్యాలు ఉన్నాయో అన్ని సంగీత వాయిద్యాలతో దేవుని స్తుతించాలని కోరిక. నాకు ఒక్కరోజన్నా దేవుని ఆశ నెరవేర్చాలి. చప్పట్లు కొట్టి గట్టిగా. బ్యాండ్ వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ. బ్యాండ్ వాళ్ళు యెహోవా నా బలమా, యథార్థమైంది నీ మార్గం అనే పాట ఇప్పుడు నేను ఆమె అనగా నువ్వు మొదలయ్యా. యెహోవాయే మన బలం, యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో ఒక కాపరి ఆ గొర్రె కోసం, ఆ పసిబిడ్డ కోసం ఎన్ని త్యాగాలు చేసి అక్కడికి వెళ్ళి రాత్రి ప్రాణానికి మృగాలుంటే అడవిలో క్రూరమైన మృగాలు
విష సర్పాలు ఉంటాయి. కరెంటు లేదు, లైట్ లేదు, రాత్రిపూట వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. బైబిల్లో రాయబడింది, మరణ ఛాయల్లో కూర్చున్న వారికి, చీకట్లో ఉన్న వారికి వెలిగించుటకై మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని జయించడానికి అరుణోదయముగా మనకి ఆయన మన ముందుకు వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకనే సంవత్సరం నవంబర్ మాసం వస్తే 27వ తారీఖున ఈ కూడికి ఒక్కరోజు కూటం కోసం పాపం సంఘం అంతా 50 రోజుల పైన ఉపవాసాలు. ఒక్కరోజు కూటం అండి ఇది. నా ఉద్దేశం ఏంటంటే మేము ఆనందించడం కాదు, ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఈ ఆనందాన్ని చూసి, ఈ ఆహ్లాదాన్ని చూసి, ఆత్మ సంబంధమైన కార్యాలను చూసి ఒక్కళ్ళన్నా రక్షించబడితే నేను ఈరోజు నేను పుట్టినరోజుగా అనుకుంటా. నేను నిజమండి, ఒక్కళ్ళన్నా ప్రభు వైపు మనసు త్రిప్పి, ఇక నాకు ఈ బ్రతుకొద్దు, ఈ చీకటొద్దు, అసత్యం వద్దు, మరణం వద్దు, జీవము కావాలి, సత్యము కావాలి, వెలుగు కావాలని వాళ్ళు ఉంటే ప్రభు ఆనందిస్తాడంటే వాళ్ళని చూసి. అందుకని ఈ సభలో దేవదూతులు, దేవుడు మరి నిన్న 17 మందికి బాప్తిస్మ ఇచ్చాను. నిన్న ఈరోజు కూడా ఎవరైనా సిద్ధపడితే నేను బాప్తిస్మాలు ఇస్తాను. ఎవరన్నా మనసు ఉండి సిద్ధపడ్డాం, నువ్వు బాప్తిస్మాలు కావాలన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నిలబడి చెప్తాను. ఎవరన్నా ప్రేరేపించబడి నిలబడితే మీకు బాప్తిస్మాలు ఇస్తాను నేను. అప్పుడు ఎవరన్నా ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ. చప్పట్లు కొట్టండి గట్టిగా. గాడ్ బ్లెస్ యూ. చప్పట్లు కొట్టి గట్టిగా. గాడ్ బ్లెస్ యూ. చప్పట్లు కొట్టు. ఇంకెవరన్నా ఉన్నారా? అక్కడ ఎవరన్నా ఉన్నారు కదా వెనక? ఎవరన్నా ఉంటే ఎదురుకు రావాలి. ఎవరన్నా ఉంటే ఎదురుకు రావాలి. ఎదురుకొచ్చి నిలబడాలి. త్వరగా రావాలి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ఉంటే ఈ సమయంలో మళ్ళీ ఈ కూటమి అయిపోయిన వెంటనే మీకు బాప్తిస్మాలు ఇస్తాను నేను. రావాలి, త్వరగా రావాలి, ఎదురుకు రావాలి. ఇక్కడండి, ఇక్కడ అమ్మ, నువ్వు ఇక్కడ అమ్మా, ఇక్కడ బ్రదర్స్ అయితే ఇటు రావాలి. త్వరగా రాండి, పరిగెత్తుకు రావాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద. రావాలి బ్రదర్, రండి, ఎదురుకు రా, రమ్మా. నిలబడి చాలు. ప్రార్థన చేసుకుందాం. ఇక చివరి ప్రార్థన చేస్తాను. అయిపోయిన తర్వాత భోజనాలు సిద్ధపరిచే వాళ్ళు, యవనస్తులు కొంచెం స్టడీగా ఉండాలి బాబు, బాగా ఎలక్ట్గా ఉండాలి, ఇబ్బంది లేకుండా అందరికీ సమృద్ధిగా ఉన్నాయి. ఏం పర్వాలేదమ్మా, చక్కగా భోజనం చేసుకొని వెళ్ళాలి. ఆ భోజనం చేసిన వాళ్ళందరికీ ఆరోగ్యం కలుగును గాక. నేను వీళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. సేవకులు సేవకులంతా రండి ఒకసారి. అయ్యా రండి ఒకసారి. సేవకులంతా రండి ఒకసారి. స్టేజ్ ఎక్కండి ప్లీజ్, రండి ఒకసారి. దేవుని ఎదుట మీ అందరూ దేవుని మహింపరచాలి. త్వరగా రావాలి.